హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఐ కార్స్ అని ఒక సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి. మోర్ దెన్ ఒక 200 కార్స్ ప్లస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ షోరూంలో 2 వీడియోస్ చేయబోతున్నాం. ఒకటి మనకు 2 lakhs నుంచి అప్ టు 6 lakhs వరకు ఒక వీడియో, అండ్ 6 lakhs నుంచి అప్ టు 15 lakhs వరకు ఒక వీడియో ఫ్రెండ్స్. ఈ షోరూమ్ నుంచి 2 వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్ పర్చేజ్ చేయాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనతో పాటు ఐ కార్స్ ఎంప్లాయీ సురేష్ గారు ఉన్నారు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్ ఎంత ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ బ్రో. బ్రో ఇప్పుడు మన ఛానల్ ఏంటంటే చాలా యూనిక్గా ఉంటుంది బ్రో, అందరిలాగా వద్దు. ఈచ్ కార్ గురించి ఒక 45 secondsలో చెప్పాలి. వీడియో లెంత్ ఏందనుకో, ఎక్కువ కార్స్ మనం కవర్ చేయలేం, అవునా? సో ఈచ్ కార్ ఒక 45 seconds మ్యాక్స్ 1 minute లోపల కవర్ చేసి, ఓకేనా? మినిమం ఒక ఈ వీడియోలో మనం ఒక 20-25 కార్స్ రివ్యూ చేద్దాం, ఓకేనా? రైట్. స్టార్టింగ్ ఎంత ఉందో స్టార్టింగ్ ప్రైస్ నుంచి హై వరకు చెప్పేసి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో 2 lakhs నుంచి 6 lakhs బడ్జెట్లో రివ్యూ చేయబోతున్నాం. నమస్తే అండి, నా పేరు సురేష్ అండి. ఇది మా కంపెనీ పేరు ఐ కార్స్ అంటారండి. ఇది 100 feet రోడ్ మాదాపూర్లో ఉంటుందండి. నియర్ బై మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక్కడంతా అంటే యూజర్ కార్ పార్క్ అండ్ సెల్లింగ్ ఉంటుందండి. కస్టమర్స్ కార్స్ అమ్మి పెట్టమని చెప్తారు, మన దగ్గర పెడతారండి. ఏ కస్టమర్ అయినా ఏ కార్ అయినా మనం పార్క్ అండ్ సెల్లింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా అమ్మితే ప్రైస్ తక్కువలో ఉంటుందండి. అలా కాకుండా నాకు మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రైస్ రావాలంటే కొంచెం టైం ఇస్తే ఇట్లా మా యాడ్లో పెడితే మేమే అమ్మిస్తామండి. ఆల్మోస్ట్ 200+ కార్స్ ఉంటాయి. మన చిన్న యాడ్ లాగా ఉంటుంది, కానీ ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ వెహికల్ ఉన్నా కూడా మనం తెప్పించి ఇవ్వగలమండి. సో మా యాడ్లో మన వెహికల్ పర్చేజ్ చేయాలంటే నాన్ యాక్సిడెంట్ వెహికల్ని తీసుకుంటాం. మా టెక్నీషియన్ ఉంటాడు, ఆయన చెక్ చేసినాకే వెహికల్ లోపలికి వస్తుంది. ఈవెన్ మీ కార్ అయినా కూడా ఆ విధంగా ఉంటేనే మేము లోపల పెట్టుకోవడం జరుగుతుందండి. మేజర్ యాక్సిడెంట్ అప్రాన్ కానీ పిల్లర్స్ తగిలిన వెహికల్ తీసుకోము. నీళ్ళల్లో మునిగుంటాయండి, ఇప్పుడు వర్షాలకు సెల్లర్లో మునిగిపోయిన వెహికల్స్ అలాంటి నీట్గా రెడీ చేసి అమ్మేస్తూ ఉంటారు. అలా కూడా ఏమి ఉండదండి. నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లడ్డెడ్ ఇంజన్ ఓపెన్ చేసిన వెహికల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ వెహికల్స్ అంటే మన దగ్గర డ్రైవింగ్ పర్పస్ కావాలి, కొంచెం మంచి కండిషన్ కావాలి, యాక్సిడెంట్ కానీ బండి కావాలి. ఇలా కొంతమంది చాలా మంది అడుగుతూ ఉంటారు. కొద్ది రోజులు వెహికల్ డ్రైవ్ చేసి సెకండ్ హ్యాండ్ కార్స్కి వచ్చే వాళ్ళు ఈవెన్ ఆ విధంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి 1.5 lakhs లోపల కూడా కార్స్ ఉంటాయండి. సో 1.5 లక్షల లోపల కూడా జెన్యూన్ కార్ ఉంటుందా? 100% జెన్యూన్ కార్ మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇద్దరి దగ్గర బోత్ సైడ్ కమిషన్ తీసుకుంటామండి. పార్క్ చేసిన అతని దగ్గర ప్లస్ కస్టమర్ సెల్లర్ అండ్ బూయర్ బోత్ సైడ్ కమిషన్ కట్టాలి. ఎంత ఉంటుంది కమిషన్ చార్జెస్? 2.36%. మినిమం కమిషన్ 5,000 రూపీస్ ఉంటుందండి. పర్ ల్యాక్ 2.36%, అంటే లక్షకి 2,360 రూపాయలు కమిషన్ ఉంటుందండి. సో లో మోడల్స్ నుంచి 1.5 lakhs నుంచి 20 lakhs వరకు కార్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఏ మోడల్ ఏ కార్ కావాలన్నా కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 5 lakhs అయితే ఎంత మనకు కమిషన్? సార్ 5 lakhs అంటే ఒక 10,200 చిల్లర అలా ఉంటుందండి. 2.36% పర్ ల్యాక్ అండి. సో ఆ విధంగా ఉంటుంది. ఇంకా మీ కమిషన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ ఏముండదండి. క్యాష్లోకి వెళ్తే ఆర్టీఓ చార్జెస్ మీ పేరు మీద నేమ్ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఏదైనా బుయ్యరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనాన్స్కి వెళ్తే మాత్రం ఫైనాన్స్ వాళ్ళే చేయిస్తారు. ఇక్కడ ఫైనాన్స్ అవైలబిలిటీ బ్యాంక్ కానీ ప్రైవేట్ ఫైనాన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది సార్. ఓకే బ్రో. 2 lakhs బడ్జెట్లో ఇంకేమున్నాయి? 2 lakhs అంటే మనం స్టార్టింగ్ దాకా చెప్పినట్టు నేను 1.5 lakhs బడ్జెట్ నుంచి చెప్పుకోవాలంటే ఈ వెహికల్ చూడండి సార్. ఇది 2007 మోడల్ ఆల్టో LXI అంటారండి. ఇది 2007 మోడల్, ఏసీ పవర్ స్టీరింగ్ ఉంటుంది. లైఫ్ ట్యాక్స్ అంతా కూడా పెయిడ్ చేసి ఉందండి. ఇది ఆల్రెడీ అంటే లైఫ్ ట్యాక్స్ రెన్యువల్ అంతా అయ్యిందనమాట. ఫిట్నెస్ అంతా ఉంది అనమాట. ఏసీ పవర్ స్టీరింగ్ మంచి కండిషన్లో ఉంది. 1.5 lakhs కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఉంది. 1.3, 1.4 వరకు కూడా దీన్ని మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. టైర్స్ కూడా అంతా 80% టైర్స్ ఉన్నాయి చూడండి. మారుతి వెహికలే కాకుండా నాకు ఉండే వెహికల్గా కావాలి, కొంచెం లగ్జరీస్గా ఉండాలి, కొంచెం బాగుండాలి అనుకున్న విధంగా చూసుకోవాలనుకుంటే ఈ వెహికల్ చూడొచ్చు సార్. ఒకసారి చూడండి. దీని 2009 మోడల్ I10 అండి. I10 స్పోర్ట్స్ వర్షన్. ఇది 48,000 రెవెన్యూ ఉందండి. ఫ్యామిలీ వెహికల్స్ ఉంటాయి, ఎక్కువ తిరగరండి. ఇవి జస్ట్ సెకండ్ వెహికల్గా పర్చేజ్ చేస్తూ జరుగుతుంది. లాంగ్ డ్రైవ్ అయినప్పుడు పెద్ద కార్ తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్ కావాలని వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఆటోమేటిక్ వెహికల్ పర్చేజ్ చేశారు. సో మాన్యువల్ వెహికల్ సిటీ డ్రైవ్ కష్టంగా ఉందని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది పార్క్ అండ్ సెల్లింగ్లో. ఇది మనకు వచ్చేసి 2.5 నుంచి 3 lakhs బడ్జెట్ లోపల వస్తుందండి. ఇది 2.5 lakhs 2.5 lakhs బడ్జెట్లో మనకు వచ్చేస్తుందండి వెహికల్. ఉన్నాయి I10 స్పోర్ట్స్ వర్షన్ అండి. నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే మాకు ఇది వ్యాగనార్ అండి. వ్యాగనార్ పెట్రోల్ వర్షన్ 2009 మోడల్ అండి. ఇది 83,000 రెవెన్యూ ఉంది. 83,000 రెవెన్యూ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇక్కడ ఒక రీడింగ్ ఒకటి మనం గ్యారంటీ ఇవ్వలేమండి. మిగతా 3 పారామీటర్స్ మనం గ్యారంటీ ఇస్తాం, కానీ రీడింగ్ అనేది ఏంటంటే వాళ్ళు షోరూంలోనే సర్వీస్ చేస్తేనే తెలుస్తుంది. నార్మల్గా బయట ఎక్కడైనా సర్వీస్ చేస్తే ఆ రీడింగ్ అనేది మనకు తెలియదు అనమాట. రీడింగ్ చేంజ్ అవకాశాలు ఉంటాయి, బట్ రీడింగ్ చేంజ్ అయినందులో వెహికల్కి ఏం ప్రాబ్లం ఉండదండి. సో వెహికల్ రిపేర్ ఏముండదండి. 100% చిన్న చిన్న ఏమైనా ఉంటే కూడా మనం ఒక అవతల సెల్లర్తో మాట్లాడుకొని రేట్ నెగోషియబుల్ చేసుకోవడం జరుగుతుంది. మేజర్ ఇష్యూస్ మనం గ్యారంటీ ఇస్తున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం. ఎంత వస్తుంది మ్యాక్స్ ప్రైస్? 2.3 lakhs చెప్తున్నాడు ఆయన. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. అదని 180 నుంచి 2 లోపల ట్రై చేయొచ్చు సార్. బట్టి మోడల్ చూసుకుంటే సేమ్ వ్యాగనార్ 2009 మోడల్ అండి. మనం ఇందాక చూసిన వెహికల్ ఓన్లీ పెట్రోల్ వర్షన్. ఇది పెట్రోల్ కమ్ LPG ఉంటుంది, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని. LPG అంటే మనకి LPG ప్రైస్ తక్కువ ఉంది కదా, మైలేజ్ అది కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి, కొంచెం లాంగ్ డ్రైవ్స్ అయ్యి తిరుగుతాం, మనకు మైలేజ్ బాగా రావాలనుకున్నప్పుడు ఇలా. ఇది 2009 మోడల్ అండి. పెట్రోల్ కమ్ LPG 2,30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 180 నుంచి 2 lakhs లోపల బడ్జెట్లో ట్రై చేయొచ్చు అండి.
2009 మోడల్ అండి, వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ ఎల్పిజి అంటారండి. సో ఇంకేమన్నా ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చూడండి, సీటింగ్ అంతా కూడా నీట్గా చేయించుకోవడం జరిగింది. మార్బుల్ మ్యాట్ కూడా వేయించుకున్నాను డ్రైవర్ సీట్, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ బాగా ఈజీగా ఉంటుంది, నీట్గా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అన్నట్టుగా. ప్లస్ కంపెనీ నుంచే ప్లేయర్ అంతా కూడా ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. ఇంటీరియర్ కూడా బాగా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి. 2009 మోడల్ కదా, నేను 2 lakhs లోపల బడ్జెట్లో కొంటున్నాను, మొత్తం 2 lakhs క్యాష్ కట్టాలనేవి లేదండి, దీనికి కూడా ఫైనాన్స్ వస్తుంది. ఫైనాన్స్ అంతా కూడా మనం అరేంజ్ చేస్తాం, ఇబ్బంది లేదు సార్ మీకు. నెక్స్ట్ మోడల్ ఎవరు సరే, ఇప్పుడు అన్ని లో మోడల్స్ చూపిస్తున్నారు ఏంటి సార్, 9 మోడల్స్ 10 మోడల్స్, నేను ఏదో తక్కువ బడ్జెట్ అడిగామని. అలా కాకుండా మంచి మోడల్స్ కూడా దొరుకుతాయండి, అంటే కంపెనీ చేంజ్ అయితే ఉంటుంది. ఇది రెనాల్ట్ క్విడ్ అంటారండి, మధ్య బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంది వెహికల్, కూడా బాగా స్పేషియస్గా కూడా ఉంటుంది. 2017 మోడల్ RXT ఆటోమేటిక్. ఇక్కడ మనం ఈ విధంగా షీట్ పెట్టడం జరుగుతుంది ప్రతి వెహికల్కి. అది వెహికల్ మోడల్ ఏంటి, ఇయర్ ఏంటి, కలర్ ఏంటి, ఎంత ప్రైస్కి వస్తుంది, నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది మీద ప్రైజెస్ అన్ని. 4,10,000 చెప్తున్నాడు సార్. ఇది మనకి 3.5 to 4 lakhs బడ్జెట్ లోపల ఇది ఈ వెహికల్ ట్రై చేయొచ్చు సార్. ప్లస్ ఇదేంటంటే ఆటోమేటిక్ వెహికల్ సార్, సిటీ డ్రైవింగ్కి బాగుంటుంది. ఈవెన్ లేడీస్ డ్రైవ్ చేయాలి, ఇంట్లో ఒక పెద్ద కార్ ఉంది, పిల్లల్ని ఏదైనా స్కూల్ వాళ్ళు డ్రాప్ చేయాలి, ఆటోమేటిక్ కార్ కావాలి, తక్కువ బడ్జెట్లో సెకండ్ కార్ కావాలి, అలాంటి వాళ్ళు వచ్చేసి ఒక 3.5 lakhs ఆ బడ్జెట్ మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇటువంటి వెహికల్ 17 మోడల్స్ వచ్చేస్తుందండి. రెనాల్ట్ క్విడ్ అంటారండి. ఇది హోండా బ్రాండ్లో కూడా ఒక చిన్న వెహికల్గా బాగుంటుంది. హోండా బ్రియో, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందండి. ఇది కంప్లీట్ లేడీస్ డ్రివెన్ వెహికల్ అండి, మేడం డాక్టర్ గారి వెహికల్. ఇది 70,000 డ్రివెన్ చేస్తున్నారు వాళ్ళు. ఈ సిటీలో నేను ఆటోమేటిక్ డ్రైవ్ కావాలనేసి మన దగ్గరే హోండా జాజ్ వెహికల్ ఆటోమేటిక్ తీసుకోవడం జరిగింది. 70,000 తిరిగింది, కంప్లీట్ షోరూమ్ డ్రైవ్. 2013 మోడల్ సార్. ఫ్రెండ్స్ 2013 మోడల్. సో ఎక్స్టీరియర్ అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం. ఫ్రెండ్స్ మన లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్స్ కూడా. ఈ ఇంటీరియర్ ఏంటంటే మోర్ స్పేషియస్ ఇంటీరియర్ ఉంటుందండి. చిన్న వెహికల్గా ఉన్నా కూడా అవుట్లుక్ చూడడానికి లోపల స్పేషియస్గా ఉంటుంది. హోండా బ్రియో అనేది ఈ హోండా లవర్స్ కొంచెం ఉంటారు, అంటే కొంచెం ప్రీమియంగా ఉంటుంది, ఇంటీరియర్ కానీ లగ్జరీస్గా ఉంటుంది, మైలేజ్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వస్తుంది. చిన్న వెహికల్ అండి ఇది. ఫ్రెండ్స్ ఇది 3.9 lakhs ఉంది, 3,90,000 ఉంది. సో మనకు 3,50,000 అలా బడ్జెట్లో వస్తుంది బ్రో. అంతే 350 ఆ బడ్జెట్లో వస్తుందండి. ఇంకేమైనా తగ్గుతుంది ప్రైస్? ఇంకేమైనా అది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఒకసారి మేడంతో డైరెక్ట్గా మాట్లాడిస్తాము. వెహికల్ అయితే ఒకసారి చూడండి సార్, ఎక్సలెంట్గా ఉంది. మా స్టోర్ విజిట్ చేస్తే మీకు ఏ వెహికల్ కావాలో కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి యూజింగ్ ఎక్కువ ఉంది, మైలేజ్ ఎక్కువ రావాలి, అలా మనకు అనుకున్నప్పుడు డీజిల్ వెహికల్కి వెళ్ళడం జరుగుతుంది సార్. సో ఎక్కువ తిరగాలి, కొంచెం తక్కువ బడ్జెట్లోనే డీజిల్ బండి కావాలి, మంచి బండి కావాలి, బ్రాండెడ్ అనుకుంటే ఇది హోండా అమేజ్ అంటారండి. ఒకసారి చూడండి సార్, 2013 మోడల్ సార్. అది 2013 మోడల్, 87,000 డ్రివెన్ ఉంది. బ్యాంక్ లోను, ప్రైవేట్ ఫైనాన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఏ వెహికల్ కన్నా కూడా అన్ని అరేంజ్ చేయడం జరుగుతుందండి. డీజిల్ వెహికల్ అనేది మైలేజ్ మీకు 22-23 ఆ మైలేజ్ బడ్జెట్లో వస్తుంది. ఫ్రెండ్స్ మన లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఇంకేమన్నా వీటిలో ఫీచర్స్ ఏంటంటే మనకు అవుట్లుక్ డార్క్ కలర్ కాబట్టి లోపల లైట్ కలర్ ఇచ్చినందువల్ల అవుట్లుక్ వెహికల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఒకసారి చూడండి. మాన్యువల్ కదా? అవునండి. మనకి స్టీరింగ్ మౌంటింగ్ ఆడియో కంట్రోల్స్ వచ్చేస్తాయి. స్టీరింగ్ నుంచి మనం ఆడియో కానీ మన మొబైల్ కానీ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, లోపల నుంచి 2 మిర్రర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్ పవర్ విండోస్, హోండా అమేజ్ డీజిల్ వర్షన్ అనేది. ఓకే, ప్రైసింగ్ ఎంత ప్రైస్ రోజు బ్రో? 5,10,000 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. డీజిల్ వర్షన్ కాబట్టి కొంచెం ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. ఇది 480 ఆ బడ్జెట్లో రావచ్చండి, ఒకసారి ట్రై చేయొచ్చు మనము. ఓకే ఫ్రెండ్స్ 5,10,000 ఉంది కోడింగ్ ప్రైస్, డీజిల్ వెహికల్ ఇది. సో మనకు 4,70,000 ఆ బడ్జెట్లో వస్తుందా బ్రో? బడ్జెట్లో ట్రై చేయొచ్చండి, కస్టమర్తో ట్రై చేయొచ్చు. డీజిల్ వెహికల్ కాబట్టి ఆ మార్కెట్ వాల్యూ కూడా ఉంది. మనకు ఎస్యూవీ వెహికల్గా కావాలి, స్పోర్ట్స్ సిటీ వెహికల్ కావాలి, కొంచెం బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉండాలి, ప్లస్ అందులో ఆటోమేటిక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్లాంటి వెహికల్ చూడొచ్చు సార్. ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్, అందరికీ తెలిసిన వెహికలే, చాలా ఫాస్ట్ మూవింగ్ వెహికల్ ఇది. ఈవెన్ 2014 మోడల్ సార్. ఇది 2014 మోడల్ అండి ఇది. సో ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ ఉంటుంది బ్రో? 63,000 డ్రివెన్, పెట్రోల్ ఆటోమేటిక్. పెట్రోల్ ప్లస్ ఆటోమేటిక్ వెళ్ళే వాళ్ళు ఇట్లా ఫ్యామిలీ వెహికల్ కానీ ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం పెద్ద వెహికల్కి అప్గ్రేడ్ అవుతూ మన దగ్గర పార్క్ అండ్ సెల్లింగ్లో పెట్టడం జరిగిందండి. వెహికల్ ఇది ఓన్లీ 63,000 తిరిగిందండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. ఫ్రెండ్స్ మనం ఎక్స్టీరియర్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఈవెన్ అలా వీల్స్, ఇదే టాప్ ఎండ్ అండి. దీంట్లో వేరియంట్స్ చూసుకున్నట్లయితే 3-4 వేరియంట్స్ ఉంటాయండి. టైటానియం అనేది టాప్ వర్షన్. టైటానియం కూడా కాదు, టైటానియం ప్లస్ అంటారు. ఇది ఇంకా టైటానియం కన్నా ప్లస్, టైటానియం ఆప్షనల్ అంటారు. ఫ్రెండ్స్ మనం లోపల ఇంటీరియర్ చూడొచ్చు, సో చాలా నీట్గా అయితే ఉంది. సో ఇంటీరియర్లో మనకు ఫీచర్స్ కావాలంటే చూడండి సార్. ఇదేంటంటే చెప్పాను టైటానియం ప్లస్ ఆప్షనల్ అంటే ఏంటి ఎక్స్ట్రా వస్తుంది. ప్లస్ ఆటోమేటిక్ అంటే ఈ విధంగా ఉంటుంది. గేర్ బాక్స్ మీకు ఐడియా ఉంటుంది సార్. పి అంటే పార్కింగ్ మోడ్ అంటే ఈవెన్ హ్యాండ్ బ్రేక్ అయిపోయినా కూడా లాక్ అయిపోతుంది బండి. రివర్స్ మోడ్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, ఇట్లా ఇవి ఉంటాయి. స్పీడ్ మోడ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. వితౌట్ క్లచ్ ఉంటుంది, క్లచ్ ఏముండదు, ఓన్లీ ఎక్సలేటర్ అండ్ బ్రేక్ ఉంటుంది. ఫీచర్స్ ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో. డ్రైవర్, కో డ్రైవర్, సైడ్ సీట్స్ మొత్తం టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో. సో కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ అండ్ సేఫ్టీ వెహికల్ కూడా మనకు ఆల్మోస్ట్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా ఎక్స్ట్రాడినరీగా మెయింటైన్ చేయడం జరిగింది సార్. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ మనం బ్యాక్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ కండిషన్ ఎంత ఉంటాయి బ్రో? ఆల్ న్యూ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి మొత్తం. మళ్ళీ బ్రిస్టోన్ టైర్స్ వేసాడు.
మనం ఎవ్రీ 7-8,000 వీల్ ఎలిమెంట్ బ్యాలెన్సింగ్ అని చేయించుకుంటే 50,000 మినిమం తిరుగుతాయండి టైర్స్ అనేది. ప్లస్ ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్ పెట్రోల్ ఆటోమేటిక్ టైటానియం ఆప్షనల్ వెహికల్ అనేది 6,80,000 కోడింగ్ ప్రైస్ ఉంది. ఇది మనం 6 lakhs ఆ బడ్జెట్లో ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి వెహికల్. 6 lakhs వరకు వర్తబుల్ కూడా మనం తీసుకోవచ్చు. ప్లస్ ఎక్స్ట్రాడనరీ కండిషన్లో ఉంది. అట్లయితే ఇది 2010 మోడల్ హుండాయ్ i10 72,000 తిరిగింది. ఇప్పటి వరకు సింగిల్ ఓనర్ డ్రివెన్ అండి. ఇన్సూరెన్స్ సెకండ్కి ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉన్నది. 3,65,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 3 lakhs బడ్జెట్లో మార్కెట్ వాల్యూ 3 lakhs వరకు ఉందండి. 3 lakhs బడ్జెట్ వరకు వస్తుంది. ఏ మోడల్ 2010 i10 ఆటోమేటిక్ అండి. ఎక్కువ సిటీ డ్రైవర్కి ఉన్న ట్రాఫిక్ కోసం ఎక్కువ ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తుంటారు. లేడీస్ డ్రైవర్కి కూడా బాగుంటాయి వెహికల్స్. మీకు 2.5 lakhs నుంచి కూడా ఆటోమేటిక్స్ ఉంటాయండి. ఒకసారి మా స్టోర్ విజిట్ చేయండి సార్, మీకు మోర్ డీటెయిల్స్ ఉంటాయి. దీని మీద ఉన్న ప్రైస్ కంటే కూడా స్లైట్ నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. దాని మీద పెట్టిన దానికంటే కూడా 10% 15% నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. కస్టమర్ నాకు ఇంత బడ్జెట్ కావాలని అమ్మాలి అన్నా కూడా అట్లా ఉండదండి. మార్కెట్ వాల్యూ ప్రకారం అమ్మడం జరుగుతుంది సార్. ఇది వచ్చేసి K10లో VXI LXI VXI అండి. VXI టాప్ వర్షన్ అందులోనే. ఇది 2010 మోడల్ సార్. ఇది 2,30,000 ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. ఇది 180 నుంచి 210 లోపల ఆ బడ్జెట్లో వరకు వచ్చేస్తుందండి. మోడల్ ఇది వ్యాగనర్ అండి. వ్యాగనర్ అంటే మీకు ఐడియా ఉంటుంది. టాల్ బాయ్ డిజైన్ అంటారు. అన్ని ఏరోడైనమిక్ షేప్ ఉంటుంది. టాల్ బాయ్ డిజైన్ అంటే కొంచెం హైట్ ఉంటుంది అనమాట సీటింగ్. ఈవెన్ ఈ వ్యాగనర్ పరిస్థితి ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఎక్కి దిగడానికి ఈజీగా ఉంటుందండి. ఈజీ ఎంట్రీ ఈజీ ఎగ్జిట్ అనమాట. కూర్చోవడానికి కూడా బ్యాక్ పెయిన్ నీ పెయిన్ రాకుండా ఉంటాయి. ఎక్కువ పెద్దవాళ్ళు ప్రిఫర్ చేస్తారు. డాక్టర్స్ ఎక్కువ ప్రిఫర్ కూడా చేస్తారు వ్యాగనర్ అని. వ్యాగనర్ డాక్టర్ వెహికల్ ఒక నేమ్ కూడా ఉంది దీనికి. యాక్చువల్లీ ఏంటంటే ఇది వ్యాగనార్లో పెట్రోల్ కమ్ సిఎన్జీ అంటే కంప్రైజ్ న్యాచురల్ గ్యాస్. నార్మల్ ఎల్పీజీ నా చూపించాము. ఎల్పీజీ కాకుండా ఇది సిఎన్జీ అనమాట. సిఎన్జీ మీకు మైలేజ్ కూడా 25+ వస్తుంది మైలేజ్. ఇది మైలేజ్ కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా దీనికి వెళ్ళిపోవచ్చు. పెట్రోల్ కమ్ సిఎన్జీ. ఈ వెహికల్ ఏంటంటే సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఓన్లీ 51,000 డ్రివెన్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3 lakhs బడ్జెట్లో ఉంది. అది 310 320 అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దానివల్ల మనం 360 అలా కోట్ చేయడం జరిగింది. అది ఓన్లీ 51,000 డ్రివెన్. 2012 మోడల్ కూడా ఉంది. వ్యాగనార్ LXI మాన్యువల్ వెహికల్, పెట్రోల్ కమ్ సిఎన్జీ వెహికల్. ఎక్సలెంట్గా ఉంది. వెహికల్ పర్చేస్ చేసిన ఒక 10 ఏళ్ళ వరకు వాడుకోవచ్చు మనం. కలర్ కూడా బ్రౌన్ కలర్, చాక్లెట్ కలర్ అంటారు. అది ఎంత నీట్గా ఉంది చూడండి. ఈవెన్ ఇంటీరియర్ కూడా అంత నీట్గా ఉందండి. అన్ని సీల్ టైర్స్ చేయడం జరిగింది. 40,000 డ్రివెన్ చేయొచ్చు అండి. 40,000 కిలోమీటర్ల వరకు ఈజీగా తిరుగుతాయండి. వెహికల్ చూసుకుంటే ఎంత చిన్న స్క్రాచెస్ లెస్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చిన్న క్రాక్ ఇచ్చిందండి. ఇలా చిన్న ఉంటాయి. ఇవన్నీ మనం ఒకసారి డ్రైవ్ చేసి అవతల కస్టమర్ సెల్లర్ ఎవరైతే ఉన్నారంతో సార్ ఇవి ఉన్నాయి కదా చేయించుకోవాలి కదా, ఈ ప్రైస్ చేయండి అన్నట్టు రిక్వెస్ట్ చేసుకొని ఇద్దరిని కన్విన్స్ చేసి ఆఫీస్ కమిషన్ వర్కే తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ మోడల్ చూస్తే ఇది ఫోర్డ్ వెహికల్ అండి. యాక్చువల్ ఫోర్డ్ వెహికల్ బిల్డ్ క్వాలిటీలో మంచి స్ట్రాంగెస్ట్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ బాగా స్ట్రాంగెస్ట్ బాడీ ఉంటుంది. ఇప్పుడు కంపెనీ ఇండియాలో లేదు కదా అన్న ఉద్దేశంతోనే కొంచెం రీసేల్ వాల్యూ తక్కువలో వచ్చేస్తాయండి. 2012 మోడల్ పెట్రోల్ వర్షన్ అండి. ఇది 2,90,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 2 నుంచి 250 పైన బడ్జెట్లో వస్తుందండి. 2-250 మధ్యలో ట్రై చేయొచ్చండి ఈ వెహికల్ ప్రైస్. 2,50,000 వస్తుందా? 50 అంతే అండి. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకు డోల్ టోన్ ఇంటీరియర్ ఉంటుందండి. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో ఇంటీరియర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దానికి మ్యాచింగ్ సీట్ కవర్స్ మ్యాచింగ్గా గుర్చుకున్నాడు చూడండి, గ్రే అండ్ బీజ్ కలర్లో. ఎక్స్ట్రా ఈవెన్ స్టీరింగ్ కవర్స్ నీట్గా చేయించుకోవడం జరిగింది. ఫీచర్స్ ఏముంటాయి దీంట్లో? ఏసీ, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ 2 పవర్ విండోస్ వచ్చేస్తాయి. కంపెనీ నుంచే ప్లేయర్ అంతా వచ్చేస్తుందండి. ఈవెన్ బ్లూటూత్ కూడా ఉంటుంది. మనం మొబైల్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు. దాని ద్వారా కాల్ కనెక్షన్ కానీ కట్ చేయడం కానీ అని చేయడం జరుగుతుంది సార్. ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు సార్. దీన్ని కూడా ఆటోమేటిక్ VXI AMT అంటారండి. సెలెరియో వెహికల్. ఇది మారుతి సెలెరియో వెహికల్. బాగా స్పేషియస్గా ఉంటుంది. 1000cc కేజీ ఇంజిన్ వస్తుంది. ఇది 2017 మోడల్ సార్. ఇది ఏంటంటే VXI AMT ఆటోమేటిక్ వెహికల్ అనమాట. AMT అంటే ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్. సార్ చూడండి ఫ్రెండ్స్, మనం చూడొచ్చు ఎక్స్టీరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. 2017 మోడల్ ఇది. సో వెహికల్ చూడడానికి చాలా బాగుంది ఎక్స్టీరియర్. ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. లెగ్ రూమ్ కూడా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా లెగ్ రూమ్ బాగుంటుంది. ఈవెన్ కాళ్ళు బాగా చాపుకొని కూర్చోవచ్చు. లాంగ్ డ్రైవ్ వెళ్ళినా కూడా కాళ్ళు నొప్పులు రాకుండా. సో ఇది వచ్చేసి VXI ఆల్ 4 పవర్ విండోస్, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్నీ వచ్చేస్తాయండి దీనికి. ప్లస్ ఇంకో బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడండి సార్ ఒకసారి. డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది. ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం. 375 లీటర్స్లో కొలుస్తారు బూట్ స్పేస్ అండి. 375 లీటర్స్ అంటారండి బూట్ స్పేస్. ఇంకోటి ఏంటంటే ఇంకొకటి కూడా చూపిస్తాను. దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. 1 సెకండ్ అండి. ఇది పార్సల్ ట్రే అంటారు అండి. దీన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ సీట్ ఏంటంటే 60-40లో ఫోల్డ్ అవుతుంది. మనం ఒకవేళ 4 మెంబర్స్ వెళ్తున్నాం, లగేజ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ సీట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైతే ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. అలాగే నాకు మేము ఇద్దరం వెళ్తున్నాం, ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది, ఈవెన్ రిఫ్రిజిరేటర్ ఏదైనా ఇక్కడి నుంచి అక్కడికి ఇంట్లో ట్రాన్స్పోర్ట్ చేయాలి అలాంటి అనుకున్నప్పుడు ఈ సీట్ కూడా ఫోల్డ్ చేయొచ్చు అండి. ఎక్కువ లగేజ్ ఉంది
ఇప్పుడు చూసారా బూట్ స్పేస్ అయితే 600 లీటర్స్ వస్తుంది. ఈవెన్ పిల్లలు లాంగ్ డ్రైవ్ వెళ్తుంది ఇక్కడ ఏదైనా ఒక పర్పేస్ పొనుకో పెట్టుకుని తీసుకెళ్ళొచ్చండి. అంత బాగుంటుంది, స్పేషియస్గా ఉంటుంది. 5,20,000 నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది సార్. 470 ఆ బడ్జెట్ వరకు మనం రావచ్చు అండి. ఇది 10,000 అటు ఇట్లో ఉంటుంది సార్ ప్రైస్. 470 అలా రావచ్చు. అవును ఫ్రెండ్స్, ఈ కార్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్, అడ్రస్, లొకేషన్ ఉంటుంది. మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.